ఉదయపు ఆచారాలు. ఇంట్లో సానుకూలత మొదలయ్యేది ఉదయం నుంచే. అందుకే ఉదయం లేవగానే కొన్ని విషయాలలో జాగ్రత్త వహించాలి. నిద్ర లేవగానే ముందుగా మన అరచేతులను చూసుకోవడం లేదా ఇష్టదైవాన్ని ప్రార్థించడం శుభప్రదం. ఉదయం లేవగానే నేరుగా అద్దం వైపు చూడటం లేదా ఇతరుల ముఖం చూడటం కంటే అరచేతులను చూసుకుంటే ఆ రోజు అంతా శుభప్రదంగా ఉంటుందని నమ్మకం. ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని, ఇంటి నుండి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని అంటారు. ఇంటిని శుభ్రం చేయడం, తుడవడం వంటి పనులు సూర్యోదయం అయిన వెంటనే పూర్తి చేయాలి. సూర్యాస్తమయం తరువాత తుడవడం అంత మంచిది కాదని నమ్మకం. సాయంత్రం వేళ నియమాలు. సూర్యాస్తమయం అయిన తరువాత ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అని నమ్ముతారు. కాబట్టి ఈ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యాస్తమయం తరువాత ఇతరులకు ఉప్పు, పాలు లేదా డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ధన నష్టం లేదా దరిద్రం పెరుగుతుందని నమ్మకం. సాయంత్రం వేళ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చీకటి లేకుండా చూసుకోవాలి. అలాగే సాయంత్రం పూట తలుపులు గట్టిగా కొట్టడం, శబ్దం చేయడం మంచిది కాదు. సంధ్యా సమయంలో నిద్రించకూడదు. ఈ సమయంలో పూజ లేదా ప్రార్థన చేస్తే మంచిది. వంటగది మరియు ఆహార నియమాలు. మన ఇంట్లో వంటగది లక్ష్మీదేవి నివాసంగా, అన్నపూర్ణాదేవి స్థానంగా భావిస్తారు. ఇంట్లో ఉప్పు, పసుపు, బియ్యం వంటి ముఖ్యమైన ధాన్యపు పాత్రలను పూర్తిగా ఖాళీగా ఉంచకూడదు. ముఖ్యంగా ఉప్పు, బియ్యం పాత్రలు ఎప్పుడూ నిండుగా ఉండేలా చూసుకోవాలి. అన్నం వడ్డించేటప్పుడు గోరు ముద్ద తినే వ్యక్తికి వడ్డించిన తర్వాతే భోజనం మొదలు పెట్టాలి. భోజనం చేసిన తర్వాత ఎప్పుడు ప్లేట్లో అన్నం వదిలిపెట్టకూడదు. ఎంగిలి పాత్రలను ఎక్కువ సమయం ఉంచకుండా శుభ్రం చేయాలి. నిద్రించే విధానం. శరీరానికి, ఇంటికి సరైన శక్తిని అందించడానికి నిద్రించే దిశ చాలా ముఖ్యం. తూర్పు వైపు తల పెట్టుకొని పనుకుంటే ఆరోగ్యం మరియు జ్ఞాపక శక్తి పెరుగుదలకు విద్యార్థులు తూర్పు వైపు తలపెట్టి పడుకోవాలి. దక్షిణం వైపు తల పెట్టుకుంటే దీర్ఘాయుష్షు మరియు సుఖవంతమైన నిద్ర కోసం దక్షిణ దిశ వైపు తలపెట్టి పడుకోవడం శ్రేష్టం. ఉత్తరం వైపు తలపెట్టుకుంటే ఎట్టి పరిస్థితులలోనూ ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు. ఇది వాస్తుపరంగా ఆరోగ్యానికి, సంపదకు అంత మంచిది కాదు. ఈ అంశాలు సాంప్రదాయ నమ్మకాలు మరియు వాస్తు నియమాలపై ఆధారపడినవి. ఈ నియమాలను పాటించడం ద్వారా ఇంట్లో సంతోషం, శాంతి మరియు శ్రేయస్సు లభిస్తాయని మన పెద్దలు నమ్ముతారు.